ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలని స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధమైన మందిరంలో మరొక ఆరాధనలో పాలు పంచుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. నీ సన్నిధి చేరవచ్చిన ప్రతి బిడ్డని కృపతో జ్ఞాపకం చేసుకుని, మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి విలువైన వర్తమానాన్ని మాకు అందిస్తూ ఉండగా, వాటిని మా హృదయాల్లో స్వీకరించుకునే మనస్సు మాకు ఇవ్వండి నాయనా. వాక్యం ప్రకారంగా మా కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, వాక్యం ధారాళంగా రాకుండా ఆటంకపరిచే ప్రతి దురాత్మని మీరు ప్రారదోలమని, వాక్యం ద్వారా అనేక కుటుంబాలని ఆదరించి ధైర్యపరచమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీకు ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబాన్ని పరిచయం చేయబోతున్నాను. బైబిల్ గ్రంథ చరిత్ర ఆధారంగా దేవాతి దేవుడు 3 వ్యవస్థలకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతని దేవుడు స్వయంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదటిది కుటుంబ వ్యవస్థ, రెండవదిగా మనం చూసినట్లయితే సంఘ వ్యవస్థ, మూడవదిగా రాజకీయ వ్యవస్థ. ఈ 3 కూడా ప్రపంచ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గూర్చి మనం నేర్చుకునే క్రమంలో బైబిల్ గ్రంథంలో దేవుడు ఇష్టపడినటువంటి వాళ్ళ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా అభినందించినటువంటి కుటుంబ వ్యవస్థలు చాలా ఉన్నాయి. పాత నిబంధనలో మనం చూస్తున్నట్లయితే వివాహమైన ప్రతి ఒక్కరిని కూడా దైవ సేవకులు సర్వసాధారణంగా ఆశీర్వదించేటప్పుడు వాళ్ళు వాడేటువంటి పదాలు, దేవా ఈ కుటుంబాన్ని ఇస్సాకు రెబ్కా కుటుంబం వలె అన్యోన్యమైనటువంటి కుటుంబంగా ఆశీర్వదించు అని ఆశీర్వదిస్తూ ఉంటారు. క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే బైబిల్ చరిత్రలో అకుల్లా ప్రిస్కిల్లా వలె సేవ కొరకు పరితపించేటువంటి కుటుంబాల్లాగా వీళ్ళని ఆశీర్వదించు, లేదా జకర్యా ఎలిజబెత్ వలె నమ్మకమైన కుటుంబముగా ఈ కుటుంబ వ్యవస్థని ఆశీర్వదించు అని చెప్పి దైవ సేవకులు అనేక కుటుంబాల కోసం ఇలాంటి శుభవచనాలు పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటారు. నిజమే, కుటుంబ వ్యవస్థ సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకనే ఒక గొప్ప దైవ సేవకునటువంటి జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి దైవ సేవకులు ఆయన ఒక విలువైనటువంటి మాటని, ఒక విలువైనటువంటి పదాన్ని ఆయన కుటుంబం కొరకు, సంఘం కొరకు వాడారు. ఆ విలువైనటువంటి సామెత, ఆ విలువైనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తుని ప్రతి కుటుంబము కూడా ఒక చక్కని చిన్న సంఘము, క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక పెద్ద కుటుంబము అని చెప్పి ఒక విలువైనటువంటి మాటని అక్కడ వాడడం జరిగింది. నిజమే, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కుటుంబము కూడా మీరింటి దగ్గర ఒక చిన్నపాటి సంఘములాగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఇంట్లో కూడా ఆదివారం ఏ విధముగా ఇక్కడ ప్రారంభ ప్రార్థన, పాటలు, ఆరాధన, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, అలాగే సోమవారం నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఇళ్లల్లో కూడా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు, కుటుంబ ప్రార్థన ప్రతి ఇంట్లో జరగాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. అందుకనే ప్రతి క్రైస్తవ కుటుంబము ఒక చిన్న సంఘము, క్రైస్తవ సంఘం అనగా ఒక పెద్ద కుటుంబము. ఈ రోజున కలవరి మోచిన పరిచర్య సంఘములో నేను ఆశించింది, నేను కోరుకుంటుంది, సంఘం అంటే ఏదో మనం వెళ్తున్నాం బైబిల్ పట్టుకుని ఆమేన్ అనగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేట్లు కాకుండా, ఒక కుటుంబంలో ఒకరి సంతోషం వచ్చినప్పుడు కుటుంబస్తులందరూ ఏ విధంగా సంతోషిస్తారో, కుటుంబంలో ఒకరికి బాధ వచ్చినప్పుడు కుటుంబంతో కూడా ఏ విధంగా బాధపడుతూ ఉంటారో, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబం, ఒక పెద్ద కుటుంబముగా మారి ఒక మంచి అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి అందరి కోసం కూడా ఆలోచించేటువంటి ఒక మంచి సహృదయాన్ని
కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దయచేసి ఈ రోజున ప్రతి కుటుంబము కూడా ఒక చిన్నపాటి సంఘముగా మార్చుకుని దేవుని యొక్క ప్రత్యక్షతని ఇంట్లో అనుభవించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. కానీ ఈ రోజున సాతానుడు ప్రతి కుటుంబాల మీద దాడి చేసి ఇంట్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఒకరి ఎడల ఒకరు ద్వేషభావం కలిగించేటట్లుగా చేయడానికి ఒక బలమైన కారణము మన ఇళ్లల్లో, మన కుటుంబ వ్యవస్థలో ఆరాధన లేదంటే కనుక ప్రార్థన, కుటుంబ ప్రార్థన కరువైపోయినటువంటి భయంకర దినాల్లో మనం ఉంటున్నాం. దయచేసి దేవుడే స్వయంగా ఏర్పరిచినటువంటి ఒక దివ్యమైన కుటుంబ వ్యవస్థ ఆదాము అవ్వల్ని దేవుడు దీవించి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి అని చెప్పి దేవుడే స్వయంగా వాళ్ళని ఆశీర్వదించినప్పటికీ కూడా ఆదాము అవ్వలు దేవునికి ఇవ్వవలసినటువంటి విలువైనటువంటి స్థానాన్ని వారు ఇవ్వకుండా సాతానికి అవకాశం ఇచ్చి, సాతాను మాటలకి వాళ్ళ జీవితాల్లో మాట్లాడే అవకాశం ఇచ్చి, ఒక దివ్యమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి కుటుంబ వ్యవస్థ నిలువున కుప్పకూలిపోవడానికి గల కారణము సాతానికి చోటిచ్చిన కారణాన్ని బట్టి, ఒకరినొకరు ద్వేషించుకునే స్థితికి, ఒకరి మీద ఒకరు భయంకరమైనటువంటి నెపాలు మోపుకునేటువంటి భయంకరమైన స్థితి వాళ్ళ కుటుంబ వ్యవస్థలో రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితాల్లో సాతానికి అవకాశం ఇవ్వడం, వాళ్ళ బ్రతుకుల్లో సాతానికి వాళ్ళు స్వయంగా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ఆ యొక్క కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడిచ్చిన విలువైనటువంటి ఆశీర్వాదాలతో వాళ్ళ సంతృప్తి పొందకుండా, వాళ్ళ జీవితాల్లో అనేక మంది సాతాను చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని వాటిని చెవిని పెట్టుకుని దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోవడానికి ఒక ప్రధాన కారణముగా ఆ యొక్క కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణము సాతానికి అవకాశం ఇవ్వడం. దయచేసి కడవరి దినాలలో సాతాను అనేక కుటుంబాల మీద దాడి చేయకున్నట్లుగా ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన అనేటువంటి ఒక విలువైనటువంటి అలవాటు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భార్యాభర్తల గురించి చక్కగా ప్రస్తావిస్తూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లుగా అకుల, ప్రిస్కిల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికి మించి ఒకరు భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. జకరియా, ఎలిజబెత్ వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మిక్కిలి నమ్మకమైనటువంటి భార్యాభర్తలుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటున్నారు. అలాగే రెబ్కా, ఇస్సాకు వాళ్ళ జీవితాలు ఎంతో అన్యోన్యంగా ప్రేమానురాగాలతో బ్రతికినటువంటి ఒక చక్కని కుటుంబంగా భార్యాభర్తలు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. అలాగే మనం చూసినట్లయితే భర్త మంచివాడే, భార్య చెడ్డదైనటువంటి కుటుంబం కూడా ఉంది. మనందరికీ తెలిసినటువంటి పోతిఫర్ ఎంతో చక్కని మంచి మనస్సు కలిగిన వ్యక్తి. కానీ తన భార్య అనేటువంటి ఆమె మాత్రము అంత నమ్మకస్తురాలు కాకుండా జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం చూసినట్లయితే భార్య చాలా మంచిది, భర్త మిక్కిల దుర్మార్గుడు. నాబాలు తన భార్య అయినటువంటి అబిగేలు యొక్క కుటుంబ వ్యవస్థను మనం చూసినట్లయితే నాబాలు మిక్కిల దుర్మార్గుడు, కానీ అబిగేలు మాత్రము చాలా సుబుద్ధి కలిగిన భార్య అని చెప్పి భార్య గురించి చక్కని ప్రస్తావన అక్కడ తెలియజేయబడుతుంది. అననీయ, సప్పిర భార్యాభర్తలు ఇద్దరూ కూడా అబద్ధ కోరి జీవితాన్ని కలిగి అబద్ధాలతో జీవితాన్ని గడిపి ఈ రోజున దేవుని యొక్క ప్రత్యక్షతనే కోల్పోయినటువంటి ఒక భయంకరమైన కుటుంబముగా అననీయ, సపీర భార్యాభర్తలు ఇద్దరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. భార్య భర్త ఇద్దరూ కూడా దుర్మార్గులుగా ఉన్నటువంటి కుటుంబం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆహాబు, యెజెబెల్ అటువంటి కుటుంబం. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో అనేక కుటుంబాలు మనకు కనిపిస్తారు. రెహబాము తన భార్య గురించి కూడా మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటే భార్య మంచిదైతే భర్త మంచోడు కాదు, భర్త మంచిదైతే భార్య మంచిది కాదు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు మంచి వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కూడా నమ్మకస్తులు అన్నటువంటి అనేక మంది బైబిల్ చరిత్రలో ఉన్నట్లుగానే ఈనాటి కాలంలో సమాజంలో కూడా అనేక మంది మంచివారికి చెడ్డవారు, చెడ్డవారికి మంచివారు, ఆ విధముగా కుటుంబ వ్యవస్థని నడిపించుకుంటూ ఈ రోజున సమాజంలో చలామణి అవుతున్నటువంటి అనేక కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దయచేసి ఈ రోజున అకుల, ప్రిస్కిల్ల కుటుంబాలు మనకు నేర్పించేటువంటి విలువైనటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో, వారిలో దాగి ఉన్నటువంటి ఎందుకు ఆ కుటుంబాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇంత ప్రత్యేకంగా వాళ్ళని మన ముందు ఉంచడానికి గల కారణాలు ఏంటో ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
ఇవే కాకుండా బైబిల్ గ్రంథ చరిత్రలో మనం చూసినట్లయితే గనక మంచి కుటుంబాలలో నోవాహు నోవాహు యొక్క కుటుంబం గురించి మనం వింటూ ఉంటున్నాం. నోవాహు ఆ తరము వారిలో నిందారహితుడిగా ఉన్నాడు. ఆ నోవాహు ఇంచుమించుగా 100 సంవత్సరాల పాటు ఆ ఓడ నిర్మించే క్రమంలో తన భార్య భర్తకి సంపూర్ణంగా విధేయురాలై, సంపూర్ణంగా లోబడి, భర్త మాటకి విధేయత కలిగి, అంతేకాకుండా వాళ్ళకి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు కూడా భర్త మాటకి విధేయత కలిగినటువంటి మంచి కుటుంబముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గనక యోబు ఎంతో చక్కని భక్తి జీవితాన్ని ప్రదర్శించిన వ్యక్తి, ఎంతో చక్కని ఉన్నతమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి యోబు. కానీ తన భార్య మాత్రం అంత ప్రార్థనా పరురాలు, అంత ఆత్మీయురాలుగా మనకు కనపడతలేదు. చిన్న సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని దూషించి చచ్చిపో అని చెప్పి అతి సునాయాసనంగా తన యొక్క బాధని, తనకున్నటువంటి కోపాన్ని, తనకున్నటువంటి ఆవేదనని వ్యక్తపరిచినటువంటి భార్యగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. దావీదు చాలా మంచి భక్తిపరుడే, కానీ తన భార్య అయినటువంటి మీకాలు అంత ఆత్మీయంగా మాట్లాడినట్లుగా మన బైబిల్లో కనిపించట్లేదు. సొలొమోను ఎంతో ఆత్మీయ జ్ఞానము కలిగి ఉన్నతమైన మందిరాన్ని కట్టిన వ్యక్తే, కానీ తన భార్యలు ఈ యొక్క సొలొమోను యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని తప్పుద్రోవలో నడిపించినటువంటి భార్యలుగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. హన్న గొప్ప ప్రార్థనా పరురాలే, కానీ తన భర్త అయినటువంటి ఎల్కానా గురించి, తన భక్తి జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించలేదు. నిజంగా ఈ రోజున ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఉన్నతమైన కుటుంబానికి ఉండేటువంటి లక్షణాలు, నిజమే ఆ కుటుంబము నిజముగా దేవుని యొక్క దైవకు కుటుంబము, దైవ చిత్తంలో కుటుంబము అని చెప్పి మనం ఎలా గుర్తించగలుగుతాం? వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఒక కుటుంబం నిజంగా దేవుని యొక్క ప్రేమగల కుటుంబం అనడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో ఈ రోజున ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో నిజంగా అలాంటి విషయాలు ఉన్నాయో లేదో మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది నిజంగా గాడ్లీ ఫ్యామిలీ, అనగా దైవ కుటుంబాల్లో ఉన్న మొదటి లక్షణము ఏ గాడ్లీ ఫ్యామిలీ స్పీక్ ట్రూత్. దేవుణ్ణి కలిగినటువంటి దైవకు కుటుంబము, దైవ ప్రేమ కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో పొరపాటును కూడా అబద్ధం ఆడడానికి ఇష్టపడరు. ఈ రోజున కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి ఒక బలమైన కారణం ఏంటో తెలుసా? కుటుంబంలో భార్యాభర్తలకి నమ్మకత్వం లేకపోవడం. భార్య భర్త దగ్గర అబద్ధాలు, భర్త భార్య దగ్గర అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు నమ్మకత్వం కోల్పోతాం. ఎప్పుడైతే నమ్మకత్వం కోల్పోతుందో కుటుంబంలో అలజడులు వస్తూ ఉంటాయి, కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ చిన్ని సమస్యలు పెద్ద సమస్యగా మారిపోయి చాలా అనర్థాలకి దారి తీసినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే గాడ్లీ ఫ్యామిలీ షోస్ అన్కండిషనల్ లవ్, అనగా దైవ కుటుంబం ఎప్పుడూ కూడా పరిమితులు లేనటువంటి, అవధులు లేనటువంటి ప్రేమని ప్రదర్శించే ప్రయత్నం చేస్తాయి. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు కరువైపోతూ ఉంటున్నాయి. ఈ రోజున మనిషి భార్యను ఒక యంత్రముగా, భర్తని ఒక యంత్రముగా ఈ రోజున భావించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ స్వచ్ఛమైన దివ్యమైన ప్రేమ గలటువంటి ప్రేమను పంచేయడానికి ప్రయత్నం చేయలేకపోతున్నారు. అందుకని ఈ రోజున కుటుంబ వ్యవస్థలో అనేకమైనటువంటి అనర్థాలు దారి తీయడానికి గల కారణము ప్రేమ అనేది కరువైపోయింది. ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఒకరి ఎడల ఒకరు అనురాగం అనేది కరువైపోయే ప్రయత్నం మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక దైవ కుటుంబంలో ఉన్నటువంటి మూడవ శ్రేష్టమైన లక్షణము భార్యకి మించి భర్త, భర్తకి మించి భార్య అన్ని విషయాల్లో కూడా హంబుల్, తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. ఏ కుటుంబంలో అయితే కనుక భార్యకి మించిన భర్త, భర్తకు మించిన భార్య మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ తగ్గింపు జీవితం మాట్లాడుతూ, తగ్గింపు జీవితం కలిగి ఉండి, తగ్గింపు కలిగినటువంటి అనుభవాలతో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని మనము దైవ కుటుంబముగా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. ఆ గాడ్లీ ఫ్యామిలీ ఎప్పుడు కూడా యూనిటెడ్గా ఉంటుంది, ఐక్యతగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? ఐక్యతగా ఉంటుంది. ఈ రోజున కుటుంబాలు అభివృద్ధిని చూడలేకపోవడానికి కారణము భర్త సంపాదించిన సంపాదన భర్తదే, భార్య సంపాదించిన ఒకరి ఎడల ఒకరికి ఒక సరైనటువంటి అవగాహన లేకుండా ఈ రోజున ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని, ఎవరి భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకుని ఈ రోజున ఐక్యత అనేది కరువైపోతున్న కారణాన్ని బట్టి
ఈ రోజున కుటుంబాల్లో నిజమైనటువంటి సంతోషాన్ని చూడలేకపోతూ ఉంటున్నాం. దైవ కుటుంబంలో ఉన్నటువంటి మరొక లక్షణము, ఒకరిని ఒకరు అన్ని విషయాల్లో కూడా క్షమించుకుంటూ ఉంటారు. దయచేసి ప్రతి విషయంలో కూడా భర్త ఒక మాట అన్నా, భార్య ఒక మాట అన్నా, వెను వెంటనే సారీ వెను వెంటనే నేను ఆ మాట అనడం నా తప్పే, నేను అలా ప్రవర్తించిన తప్పే, నేను అలా గద్దించిన తప్పే, అందరి ముందు నిన్ను అలాగా తక్కువ చేసి మాటలు తప్పే అని చెప్పి ఒకరి ఎడల ఒకరికి క్షమాపణ చెప్పుకునేటువంటి తత్వం ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని గాడ్లీ ఫ్యామిలీ అంటూ ఉంటారు. నేను భర్తను కదా, నా భార్యకి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేను ఎందుకు నా భర్త క్షమాపణ చెప్పాలి అనేటువంటి అటువంటి అవకాశం మనం ఇచ్చినప్పుడు నిజమైనటువంటి దైవ కుటుంబ లక్షణము కానే కాదు. దైవ కుటుంబం ఎప్పుడూ కూడా, దేవుని నమ్ముకున్నట్టు దైవ కుటుంబం ఎప్పుడూ కూడా దేవుని కుటుంబంగా కలిసి ప్రభుని సేవించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్షణం కలిగి ఉంటారు. దేవుని వాక్యం ప్రియ బిడ్డలారా, ఈరోజు నేను చెప్పినటువంటి ఈ 6 విషయాలు మీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబము దైవకు కుటుంబమే, దైవ ప్రేమ కలిగిన కుటుంబమే. అలా కాని పక్షంలో ఒకవేళ మనలో ఇంకా లోపం ఉన్నట్లయితే గనక సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో, నిన్ను ప్రేమించిన వారిని అందరినీ గద్దించుచున్నాను. మన దేవుడు సంభాషించి సంస్కరించే దేవుడు. ఫిలదెల్ఫియా స్థితిలో నుండి లవొదికయ స్థితిలోనికి దిగజారిపోతున్నటువంటి ఒక వ్యక్తిగత కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ జీవితాన్ని సరిదిద్దడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజున అనేక కుటుంబాలు ఎలా మారిపోయినా తెలుసా? ఫిలదెల్ఫియా అనగా సహోదరి ప్రేమ కలటువంటి ఆ కుటుంబ వ్యవస్థ నుంచి లవొదికయ స్థితిలోనికి అనగా నిలువెచ్చని స్థితిలోనికి, ఒకప్పుడు వివాహమైన కొత్తలో ఒకరి ఎడల ఒకరికి ఒక విలువైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి, ప్రేమనురాగాలు కలిగి, అనుబంధాలు కలిగి, ఐక్యత కలిగి ఉన్నటువంటి ఫిలదెల్ఫియా స్థితిలో నుంచి ఈరోజు లవొదికయ సంఘము స్థితిలోనికి అనగా నిలువెచ్చని స్థితిలోనికి ఈరోజు దిగజారిపోతున్నటువంటి వ్యక్తులను కానీ, దిగజారిపోతున్న సంఘాన్ని కానీ, దిగజారిపోతున్నటువంటి కుటుంబాలను కానీ పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి స్థితిని మరలా పొందుకుందాం, మొదటి ప్రేమను మరలా పొందుకుందాం, మరలా మన కుటుంబ వ్యవస్థని జాగ్రత్త కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉన్న ప్రేమ బిడ్డలారా, మనిషి జీవితం చాలా స్వల్పమైనది, మనిషి జీవితం చాలా అల్పమైనది. ఈ రోజున్న మనిషి రేపు ఉంటాడో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు జీవిస్తున్న వ్యక్తి రేపు పొద్దున జీవిస్తాడో లేదో తెలియని భయంకరమైనటువంటి దుస్థితిలో మనం బ్రతుకుచూ ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరము కూడా కొన్ని విలువైనటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకుని భార్యాభర్తలు సంతోషంగా బ్రతకాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ రోజున సంఘము కానీ బయట పరిస్థితులు కానీ మనం చూస్తున్నప్పుడు వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి నిజ సత్యాలు మనం చూస్తున్నట్లయితే చాలామంది దైనందికమైనటువంటి వైవాహిక జీవితాన్ని ఎలా నడుపుతున్నారంటే, కట్టుకున్నాను కాబట్టి తప్పదు, చేసుకున్నాను కాబట్టి తప్పదు, పిల్లలు ఉన్నారు కాబట్టి తప్పదు, నా తల్లిదండ్రులు పేదవారు కాబట్టి మరలా నేను ఒకవేళ ఈ యొక్క వివాహ వ్యవస్థను గనక నేను వద్దనుకుంటే మరలా నా భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి, నా రాతింతే, నా బ్రతుకింతే అని చెప్పి పరిస్థితి రాజీ పడిపోయి కుటుంబ వ్యవస్థని ఒక కఠినమైన స్థితుల్లో, ఒక యాంత్రికమైనటువంటి పరిస్థితుల్లో నడిపించుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అది దేవుని చిత్తము కాదు. ఈ రోజున సర్వసాధారణ మనం అందరం అనుకుంటూ ఉంటాం, ఒక మంచి కుటుంబము, అన్యోన్యమైన దాంపత్య జీవితం అంటే భర్త ఏ లక్షణాలు, ఏది ఇష్టమో భార్యకి అదే ఇష్టం, భర్త ఏది ఇష్టంగా అభిరుచులేంటో భార్యకు కూడా అదే అభిరుచులు ఉన్నాయి. భర్త చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం, వాళ్ళిద్దరి యొక్క ఆలోచన ఒకటండి, వారిద్దరి యొక్క మనస్తత్వాలు ఒకటండి, వాళ్ళిద్దరి యొక్క అభిరుచులు ఒకటేనండి. కాబట్టి వీళ్ళిద్దరికి వివాహం చేస్తే హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథ చరిత్ర ప్రకారంగా దయచేసి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ రోజున
అన్యోన్యమైన దాంపత్య జీవితం అంటే ఇద్దరి యొక్క అభిరుచులు, ఇద్దరి యొక్క ఇష్టాలు, అయిష్టాలు ఒకటని కాదు గానీ, ఒకవేళ భర్త ఇష్టము భార్యకి అయిష్టంగా ఉన్న, భర్తకి ఇష్టమైన వస్తువులు భార్యకి అయిష్టంగా ఉన్న, ఒకరి అభిరుచులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా భర్త కోసం భార్య మారి, భార్య కోసం భర్త త్యాగం చేసి, ఒకరి అభిరుచిని ఒకరు సమర్థించుకునేవారుగా, ప్రోత్సహించుకునేవారుగా మనం గనక జీవించడమే అది అన్యోన్యమైన దాంపత్య జీవితం తప్ప మరిద్దరికి కూడా ఇష్టాలు ఒకటే కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం అన్న కుటుంబాల కంటే మా ఇద్దరి అభిరుచులు వేరు అయినప్పటికీ కూడా వివాహమైన తర్వాత ఒకరికొకరము మేము ఇష్టాలు మార్చుకున్నాం అన్న కుటుంబాల్లో నిజమైన సంతోషం ఉంటుంది అనడానికి ఏమాత్రం కూడా సందేశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రకంగా మన దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా కుటుంబ వ్యవస్థను సంతోషదాయకంగా మార్చుకున్నట్లుగా ఒకరి ఎడల ఒకరు తగ్గింపు జీవితం కలిగి ఒక మెట్టు దిగేవారిగా ఉండాలి. ఎందుకంటే సామెత ఒకటి ఉంటుంది కదండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకోవడమే నిజమైనటువంటి భార్య లక్షణము, అలాగే భర్త యొక్క లక్షణం. అర్థమైందండి? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి చక్కగా కుటుంబాన్ని స్వర్గతుల్యముగా ఆనందదాయకమైన కుటుంబముగా మార్చుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున కుటుంబ వ్యవస్థ మీద భయంకరమైనటువంటి సాతానుడు పంజా విసిరి భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, కుటుంబాల మధ్య నెమ్మది లేకుండా, నమ్మకత్వాలు లేకుండా, తగ్గింపు జీవితం లేకుండా, ఒకరంటే ఒకరికి అసహించుకునేటట్లుగా, ఒకరినొకరు ద్వేషించుకునేటట్లుగా, ఒకరినొకరు అసహించుకునేట భయంకరమైన పరిస్థితి మన కుటుంబాలకు రాకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబపు ఆరాధన చేసి కుటుంబం చుట్టూ ప్రార్థన కంచె వేసుకునేటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యం ప్రేమిలారా, ఈ రోజున చాలామంది ఒక ఉన్నతమైనటువంటి తత్వవేత్త అన్నాడండి. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, భార్య భర్తలు ఇద్దరు కూడా, పాస్టర్ గారు మాకు 25 సంవత్సరాలైంది వివాహమై, సిల్వర్ జూబిలీ చేసుకుంటున్నా, మాకు ప్రార్థన కూటం ఏర్పాటు చేయాలన్నారు. పాస్టర్ గారు వచ్చి చక్కగా వాక్యం చెప్పేసి సాక్ష్యంకి ఇచ్చారు. ఆ భార్య వచ్చి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. నిజముగా దేవుని మహాకృపను బట్టి ఈ 25 సంవత్సరాల కాల వ్యవధి ఎంత తొందరగా ముగించబడిందో, అప్పుడే 25 సంవత్సరాలు అయిపోయింది అన్నట్లుగా నాకు అనిపిస్తుందని చెప్పేసి సాక్ష్యం చెప్పేసి వెళ్ళిపోయింది. ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు భోంచేస్తూ ఆ భర్తను అడిగాడు, మరి మీ భార్య సాక్ష్యం చెప్పింది, మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంటే, అప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారంట, పాస్టర్ గారు నా భార్యకి 25 సంవత్సరాలు ఎలా జరిగిందో, ఎలా అయిపోయిందో, నిజంగా మొన్న నిన్న వివాహమైనట్టుంది, ఇప్పటికి 25 సంవత్సరాలు అయిపోయిందని ఆమె అంత ధైర్యంగా చెప్పింది. కానీ నేను మాట చెప్తాను, మీరేమనుకోకండి, జైల్లో ఉన్నటువంటి ఖైదీకి తెలుస్తుందండి కాలం యొక్క విలువ, జైలర్కి తెలియదు కదండి అన్నాడంట. దాని అర్థం ఏంటో తెలుసా? నా భార్య ఏమో జైలరు, నేనేమో ఖైదీనింట్లో. నేను ఎవరిని? ఖైదీనింట్లో. నేను ఖైదీగా ఉంటున్నాను కాబట్టి, ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక సంవత్సరం అయితే నన్ను విడుదల చేస్తారేమో, ఇంకో సంవత్సరం అయితే అమ్మయ్య 2 సంవత్సరాలు అయింది, అమ్మయ్య 3 సంవత్సరాలు అయిందని చెప్పి ఖైదీ ఎప్పుడు కూడా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. జైలర్కి అదేం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన వస్తూ ఉంటాడు, చక్కగా ఉద్యోగం చేస్తే 8 గంటలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి జైలర్కి ఏం తెలుసండి కాలం యొక్క విలువ, ఖైదీకి తెలుసండి అని చెప్పి నవ్వుతూ మాట అన్నప్పుడు దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో తెలుసా? 25 సంవత్సరాలు ఎలా గడిచిందో నా భార్యకైతే కనుక తెలియదు, కానీ నాకైతే కనుక ప్రతి క్షణము కూడా ఒక యుగంగా మారింది ఖైదీలాగా అన్నట్లుగా తనలో ఉన్నటువంటి బాధని చలుక్తిగా వివరించడం జరిగింది. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిట్లారా, ప్రతి భార్య భర్తలిద్దరూ కూడా ప్రతిరోజు కూడా ఆనందదాయకంగా సంతోషంగా గడిపేటువంటి విధముగా మన కుటుంబ వ్యవస్థను మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజున అకుల ప్రిస్కిల గురించి ఎందుకు ఇంతగా ప్రస్తావించాలని ఆశపడుతూ ఉంటున్నాను. అకుల ప్రిస్కిల్ల అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 6 సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 6 సందర్భాలలో 2 సందర్భాల్లో మాత్రము భర్త పేరు మొదట ఉండి అకుల అని ప్రిస్కిల్ల అని రాయబడి ఉంటుంది. 2 పర్యాయాలు మాత్రమే అకుల ప్రిస్కిల్ల అని రాయబడి ఉంటుంది. మిగిలినటువంటి 4 పర్యాయాలు కూడా ప్రిస్కిల్ల అకుల అని రాయబడి ఉంటాయి. ఇవి ఒకవేళ మీకు కావాలనుకుంటే
మీరు రాసుకోండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం మొదటి వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం, రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఈ వచనాలన్నిటిలో కూడా భార్య భర్తలు ఇద్దరి పేర్లు కూడా వివరించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. భర్తను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేటప్పుడు ఆటోమేటిక్గా పక్కన భార్య పేరు ఉంచారు. భార్యను గూర్చి ప్రస్తావిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా భర్త పేరు ప్రస్తావించారు. విడదీయలేనటువంటి ఒక అన్యోన్యమైనటువంటి భావన ఈ భార్య భర్తలో కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దయచేసి ఈ రోజున అకుల ప్రిస్కిల్లాను గురించి సర్వసాధారణంగా యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారంగా స్త్రీల పేర్లను పురుషుల పేర్లతో ఉచ్చరించకూడదు. పురుషుడి పేరు ప్రత్యేకంగా, స్త్రీ పేరు ప్రత్యేకంగా ఉచ్చరించాలి. భార్య భర్తలు ఇద్దరి పేరు కలిసి ఉచ్చరించకూడదు అనేటువంటి సాంప్రదాయము యూదుల్లో ఉంది. కానీ యూదుల్లో పుట్టినటువంటి ఈ కుటుంబ వ్యవస్థను గురించి పరిశుద్ధాత్మ దేవుడు 6 పర్యాయాలు రాసిన 6 సందర్భాల్లో కూడా ఇద్దరు పేర్లు కూడా పక్కపక్కనే రాశారంటే ఎంత ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మనసును గెలిచిన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసును గెలిచిన ఒక దివ్యమైన కుటుంబముగా ఈ కుటుంబం ఉన్నది. ఈ రోజున అకుల అనే మాటకు అర్థము గరుడ పక్షి లేదా పక్షిరాజు. ప్రిస్కిల్లా అంటే చిన్నది లేకపోతే చిట్టిది అనే అర్థం. అకుల అనే మాటకు అర్థము పక్షిరాజు. మనం చాలా సందర్భాల్లో పక్షిరాజును గురించి విలువైనటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. పక్షిరాజును గురించి విలువైనటువంటి మాటలు మనం ప్రస్తావించాం. పక్షిరాజుకు ఉన్నటువంటి విలువైనటువంటి గుణాలు చాలా ఉన్నాయి. అందులో 1, 2, 3 చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పక్షిరాజు దూర ప్రాంతంలో చాలా ఎత్తైన స్థలంలో కొండ మీద ఉండి ఆ భూమి మీద తిరిగేటువంటి చిన్ని పురుగులను కూడా అది స్పష్టంగా కనుక్కొని వేగంగా వచ్చి వాటిని పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అంత దూరదృష్టి ఉంటుంది. వాక్యమైన ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన భార్య భర్తలు ఇద్దరూ కూడా గమనించండి. మీరు పిల్లల గురించి దూరదృష్టి కలిగిన వారుగా ఉండాలి. రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు కొరకు ఒక ప్రత్యేక ప్రణాళికని అన్నీ బాగున్నప్పుడే కలిగి ఉన్న వారిగా ఉండాలి. దేవుడిచ్చాడు, దేవుడే చూసుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడని ఇలాంటి మాటలు మాట్లాడేవారు ఉండొద్దు. ప్రతి క్రైస్తవుడు కూడా పిల్లల కోసము దూరదృష్టి కలిగిన వారిగా ఉండాలి, పక్షిరాజు వలె. రెండవదిగా ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణము, అది భూమి నుంచి 10,000 అడుగుల ఎత్తులో అది ఎగరడానికి ఇష్టపడుతూ ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తికి మించినటువంటి స్థాయిలో అది ఉండాలని ఇష్టపడుతూ ఉంటుంది. మనం కూడా ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇలాంటి విషయాలకి అతీతంగా ఒక ఉన్నతమైన స్థితిలో మనము మన జీవితాన్ని కట్టుకునేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణంలో 3వ లక్షణము, భయంకరమైనటువంటి కీకామండలం కలిగినటువంటి భయంకరమైనటువంటి తుఫాన్లు చెలరేగుతున్న సమయంలో పక్షులన్నీ కూడా వాళ్ళ గూళ్ళకి పారిపోయి భయంతో ఉంటాయి. కానీ పక్షిరాజు మాత్రము ఆ భయంకర కారు మబ్బుల్లో, భయంకర తుఫానులో ఎదురు వెళ్ళేటువంటి ఏకైక పక్షి ఏదైనా ఉందంటే అది పక్షిరాజు. ఇంకా మనం చూసినట్లయితే పక్షిరాజుకు ఉన్నటువంటి మరొక సహజ గుణం, అది 30-35 సంవత్సరాలు వచ్చేసరికి దానిలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి శరీరం అంతా కూడా బరువైపోతూ ఉంటుంది. తనకున్నటువంటి ఈకలన్నీ కూడా ఎక్కువైపోయే ప్రయత్నం చేస్తాయి. దానికున్న గోర్లన్నీ కూడా ముదురువైపోయి ఆహారం పట్టుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతూ ఉంటాయి. తినడానికి తనకు ముక్కు అంతా కూడా బాగా కఠినంగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అది చేసే పని ఏంటో తెలుసా? ఇంచుమించుగా 5 నెలల పాటు కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి దానికున్న ఈకలన్నీ కూడా పీకేసుకుని, బండకేసుకుని, తన శరీరాన్ని రాసుకుని, రక్తము కారిపోతున్నా ఏమాత్రం కూడా జాలి పడకుండా తన శరీరాన్ని అంతటినీ కూడా గాయపరుచుకుని
తనకున్న ముక్కు అంతా కూడా బండబారిపోయిన ముక్కుని ఆ రాయికేసి బాగా రాసి 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 రక్తం కారిపోతున్న తనకున్నటువంటి గోర్లన్నిటిని కూడా ఆ బండకేసి గీకుతూ ఉంటున్నప్పుడు రక్తము కారిపోతున్న ఇలా జరగడం అనేది మంచిది. నేను ఇలా చేసే ఒక నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకోవాలని చెప్పి అంత కఠినమైన నిర్ణయాలు తీసుకుని తన శరీరాన్ని గాయపరుచుకుంటుంది. అలా గాయపరుచుకున్న పక్షి మరికొన్ని సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున పక్షిరాజు అనగా మనకు నేర్పిస్తున్న విలువైన పాఠము, భక్తిలో ఒకవేళ మనము బండబారిపోయామా, ఆత్మీయ జీవితంలో వాతవేయమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నామా, మొదటి ప్రేమని, మొదటి వైరాగ్యాన్ని, మొదటి ఆసక్తిని మనలో తగ్గిపోయిందా? దయచేసి నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో పక్షిరాజు నూతన బలం పొందినట్లుగా, పక్షిరాజు యవ్వనం నూతన అగుచున్నట్లుగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి మనం గాయపరుచుకుంటూ మన శరీరం నలగొట్టుకుంటూ దేవుని సన్నిధానంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఆయన కొరకు బ్రతికేటట్లుగా, మనలో ఉన్న నిర్లక్ష్యం అంతా పోయేంత వరకు కూడా మన శరీరం నలగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పక్షిరాజుకున్న మరొక లక్షణం, ఎప్పుడు కూడా పిల్లల విషయంలో పొరపాటును కూడా జాలి పడడానికి ఇష్టపడదు. పిల్లలన్నింటినీ కూడా చేసి కొంతకాలం వాటికి ఆహారం పెట్టిన తర్వాత ఈ ఆహారం తినేవి ఇవన్నీ కూడా బద్ధకస్తులుగా మారిపోతున్నాయని చెప్పి ఇదే పక్షిరాజు తన చేతులతో నిర్మించినటువంటి ఆ గూడన్నిటిని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే గూడు చెదరగొట్టబడతాదో అక్కడ సౌఖ్యంగా ఉన్నటువంటి ఆ పిల్లలన్నీ కూడా కిందకు పడిపోయే ప్రయత్నం చేస్తే తన రెక్కల చాచుకుని వెళ్ళి పడిపోతున్నటువంటి ఆ పిల్లల్ని రెక్కల మీద పెట్టుకుని మరలా పైకి వచ్చి మరలా పైన పెట్టి మరలా కిందకి పడేస్తుంది. ఈ రకముగా పక్షిరాజు పదే పదే అలా చేస్తూ ఉంటున్నప్పుడు రెక్కలు కలిగినటువంటి ఒక చిన్ని పక్షి, పిల్ల పక్షి ఒక రెక్కలు బలపడి అది ఎగరడం నేర్చుకుంటుంది. ఆ విధంగా పిల్లలకి బ్రతకడం నేర్పిస్తుంది పక్షిరాజు. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, అకుల మనకు నేర్పించేటువంటి పక్షిరాజులో ఉన్నటువంటి మరొక గుణం, మనమున్నా లేకపోయినా మన పిల్లలు భక్తి జీవితాన్ని కలిగి ఉండేటట్లుగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా, వాళ్ళు సంపాదించుకుని 10 మందికి ఉపయోగపడేటట్లుగా మనం అన్నీ బాగున్నప్పుడే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బ్రతకడం నేర్పించేటువంటి తల్లి తండ్రులుగా మనం ఉండాలని అకుల, ప్రిస్కిల్ల అనేటువంటి పేర్లుకున్న అర్థాలు మనకి బోధపరుస్తూ ఉంటున్నాయి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ రోజున అకులకు మించిన భక్తి ప్రిస్కిల్లలో ఉంది. ప్రిస్కిల్లాలో మించిన భక్తి అకులలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకోవచ్చు ఇద్దరు ఎవరు గొప్ప వాళ్ళంటే, సూర్యుడు చంద్రుడు ఎలాంటి వారు? సూర్యుడు ఉదయం కాంతినివ్వడానికి, చంద్రుడు సాయంకాలం వెన్నెలివ్వడానికి, వీళ్ళిద్దరూ కూడా గొప్పవారే. ఆ విధంగానే అకుల, ప్రిస్కిల్లలిద్దరూ కూడా సమపాలలో భక్తిని కాపాడుకున్నటువంటి వ్యక్తులు అకుల, ప్రిస్కిల్ల. ఆ ప్రాంతానికి వచ్చిన అపోస్తలుడైన పౌలు గారు తన ఇంట్లో చేర్చుకుని, వారింట్లో చేర్చుకుని అపోస్తలుడైన పౌలు గారు డేరాలు కుట్టేటువంటి అలవాటు ఉంది కాబట్టి, వీళ్ళకు కూడా డేరాలు కుట్టేటువంటి వృత్తి కాబట్టి, వీళ్ళ ముగ్గురు కలిసి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిచర్య వ్యాప్తి కొరకు, దేవుని సువార్త వ్యాప్తి కొరకు ఎంతగా ప్రయాసపడ్డారో వీళ్ళ గూర్చినటువంటి అకుల, ప్రిస్కిల్ల గూర్చినటువంటి ప్రస్తావన మనం చూసినప్పుడు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో, దుర్దినాలలో ప్రతి క్రైస్తవుడు కూడా నా కుటుంబం అకుల, ప్రిస్కిల్ల కుటుంబం వలె మా కుటుంబం ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు రోమాలో ఉన్న, ఎఫెసీలో ఉన్న, కొరింథీలో ఉన్న, ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంటిని ఒక దేవాలయంగా, చిన్నపాటి మందిరముగా, చిన్నపాటి దేవాలయంగా మార్చుకుని పౌలు గారు బోధిస్తున్నటువంటి ఆ బోధలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకున్నటువంటి ఒక ఉన్నతమైన కుటుంబముగా అకుల, ప్రిస్కిల్ల కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. దయచేసి అకుల, ప్రిస్కిల్ల వీళ్ళ యొక్క విలువైనటువంటి కుటుంబ వ్యవస్థను మనం చూసినట్లయితే, చరిత్రకారులు ప్రిస్కిల్ల గురించి చెప్పేటువంటి విలువైన మాట, ప్రిస్కిల్ల గురించి చెప్పేటువంటి విలువైన మాట, ప్రిస్కిల్ల బహుశా చదవండి 18వ అధ్యాయము 1-3 వచనాలు. అటు తరువాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకులాను యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున
వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి కలవాడు గనక వారితో కాపురం ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ప్రిస్కిల్లా చరిత్రకారులు చెప్పేటువంటి విలువైన మాట, రోమా అధికారి యొక్క కుమార్తె అయి ఉండవచ్చు. రోమా పొంతు అనే ప్రాంతంలో ఈమె జన్మించి ఉండవచ్చు. పొంతు రోమా ప్రాంతంలో ఒక పట్టణము కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోమా అధికారి యొక్క కుమార్తె అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ ఉన్నతమైనటువంటి రాజవంశంలో జన్మించినటువంటి యొక్క ప్రిస్కిల్లా యూదుడు డేరాలు కుట్టుకుని బ్రతికేటువంటి యూదుని వివాహం చేసుకున్నది. వివాహం చేసుకున్నటువంటి యొక్క ప్రిస్కిల్లా ఎప్పుడు కూడా తన కలిగి ఉన్నటువంటి తన వెనకటి కుటుంబ వ్యవస్థను కలిగినటువంటి ఆధిక్యతను బట్టి గర్వపడినట్లుగా కానీ, నా వంశం ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని చెప్పి ఎప్పుడు కూడా హక్కుల మీద ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నము ఎన్నడూ కూడా చేయకుండా తన జీవితంలో భర్త మాటకి సంపూర్ణంగా విధేయురాలై ఈ విధముగా భార్య భర్తలు అన్యోన్యంగా బ్రతుకుతూ, భర్త డేరాలు కుట్టుకుని బ్రతుకుతూ ఉంటుంటే ఆ పనిలో సహకారాలుగా ఉంటూ చక్కగా భర్తకు సంపూర్ణంగా విధేయత చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీరిద్దరూ కూడా కష్టపడి డేరాలు కుట్టుకుంటూ బ్రతుకుతూ ఉంటుంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు గారు అదే వృత్తి కలిగిన వారు గనుక వీళ్ళ ముగ్గురు కలిసి కాపురం ఉండి చక్కగా దేవుని యొక్క సేవని చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దయచేసి వాక్యం ప్రేమ బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా అపోస్తలుడైన పౌలు గారు అలాగే ఆకుల్లా ప్రిస్కిల్లా ముగ్గురు కూడా పని కలిగి ఉన్నారు. పని కలిగి దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ఈ రోజున చాలామంది పరిచర్య అంటే ఒక ఆదివారం వాక్యం చెప్పేసి సోమవారం నుంచి శనివారం వరకు ఫుల్ రెస్ట్లో ఉండడం అనుకుంటూ ఉంటున్నారు. ఇది వాస్తవము కాదు. దయచేసి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మిషనరీలు అనేక మంది ఓ పక్క దేవుని సేవ చేస్తూ, ఒక పరిచర్య కొరకు విలువైన ధనాన్ని ఖర్చు పెడుతూ, కొన్ని సందర్భాల్లో విలువైన వాళ్ళ జీవితాలు త్యాగాలు చేస్తూ, వాళ్ళకున్న ఆస్తులను అమ్మి దేవుని పరిచర్య కొరకు నిలబడినటువంటి వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. మన భారతదేశానికి మిషనరీగా వచ్చిన విలియం కేరీ గారు ఒక పక్క దేవుని సువార్తను ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న సమయంలో ఆర్థికపరమైన పరిస్థితిని బట్టి చెప్పులు కుట్టుకుంటూ బ్రతికి దేవుని పరిచర్య చేసిన గొప్ప దైవ సేవకుడు విలియం కేరీ గారు. దేవుడు తన పరిచర్య కొరకు ఎవరిని కూడా బద్ధకస్తులను కోరుకునేవాడు కాదు. వీడు ఏ డ్యూటీ చేయట్లేదు కాబట్టి, ఏ చదువు సంధ్య లేకుండా రోడ్లను తిరుగుతున్నాడు కాబట్టి దేవుని సేవకుడిగా వీడిని నీతో పాటు తీసుకెళ్ళండి అనే వారికి మనం ఉండకూడదు. దేవుని వాక్యం ప్రేమ బిడ్డలారా, దేవుని పరిశుద్ధమైన మందిరంలో మీకు ఆనబెట్టి చెప్తున్నాను, దేవుడు తన సేవ కొరకు పిలిచిన వారందరూ కూడా పని కలిగిన వారే. ప్రైజ్ ది హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ దేవుని పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ ది హల్లెలూయా, హల్లెలూయా. సీనాయి పర్వతం మీద గొర్రెలు మేపుకుంటూ బ్రతుకుతున్నట్టు మోషేని గొప్ప నాయకుడిగా చేస్తాడు. అతడు పని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ధాన్యం దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోనుని ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించేటువంటి గొప్ప నాయకుడిగా మార్చాడు. అతడు పని చేసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. పశువులు కాసుకున్నటువంటి ఆమోసుని దేవుడు పిలిచాడు. బెత్లెహేములో గొర్రెలు కాచుకున్నటువంటి గొర్రెల కాపరుల్ని పిలిచి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని పిలిచి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశారు. అరకు దున్నుకున్నటువంటి ఎలీషాను దేవుడు పిలిచి గొప్ప సేవకుడిగా మార్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ చరిత్రలో దేవుని కొరకు నమ్మకమైన సేవ చేసిన ప్రతి ఒక్కరూ కూడా పని కలిగినటువంటి చురుకైన వారిని దేవుడు కోరుకున్నాడే తప్ప బద్ధకస్తులను దేవుడు తన పని కొరకు కోరుకోలేదు. ఆకుల్లా ప్రిస్కిల్లా మనకు నేర్పిస్తున్న పాఠము, మేము కష్టపడి మా కుటుంబాన్ని పోషించుకుంటూ సేవను ప్రోత్సాహపరుస్తూ అనేక మందిని ప్రభువుతో నడిపించినటువంటి ఒక ఉన్నతమైన కుటుంబముగా
అకుల ప్రిస్కిల్లాలు చక్కగా కలిసి కాపురం చేసినట్లుగా, ఒకరి ఎడల ఒకరు అన్యోన్యముగా ఐక్యత కలిగిన వారుగా, ఏకాభిప్రాయం కలిగిన వారిగా, సేవను ప్రోత్సహించేవారిగా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేంట్లో ఏకీభవిస్తున్నాం? అననీయ సప్ఫీరు ఇద్దరు ఒకడు ఏకీభవించారు. వ్యర్థమైన దాని విషయంలో శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అకుల ప్రిస్కిల్ల దేవుని సేవకులకు ఏకీభవించి మన బ్రతుకులు ఎంత సంపాదించుకున్నా ఆ సంపాదన కంటే దేవుని పరిచర్య చేశామనే సంతృప్తి మనకు ఉండాలని చెప్పి ఇద్దరు కూడా సేవలు ఏకీభవించి సేవకుడైన అపోస్తలుడైన పౌలు గారికి సంపూర్ణంగా సహకరించారు. ఒక ఉన్నతమైన సంఘాలు కట్టడానికి పౌలు గారికి సహాయపడింది. ఆ విధంగా ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, మన పిల్లలము మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క పరిచర్యలో ఏకీభవించేవారు ఉండాలి. నీ కుటుంబము ఒక చిన్నపాటి దేవాలయంగా ఉండాలి. నీ కుటుంబము ఒక చిన్నపాటి మందిరంగా ఉండాలి. అనేక మంది నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీ ఇంట్లో జరిగేటువంటి కుటుంబ ఆరాధనలో పాలు పంచుకుని ఆ తదుపరి దేవుని మందిరం రావడానికి ఇష్టపడాలి. అందుకనే మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. జోనతన్ అడ్వాన్స్ మాట్లాడినట్లుగా ప్రతి క్రైస్తవ కుటుంబము చిన్నపాటి దేవుని మందిరం, ప్రతి దేవుని మందిరము పెద్ద కుటుంబము. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతి వారము కూడా, ప్రతిరోజు కూడా ఇంట్లో రక్షణ సునాద గానాలు వినిపించే ప్రయత్నం చేయండి. బ్రతికిన కొద్ది కాలం ఆనందంగా బ్రతకదాం. అకుల ప్రిస్కిల వలె సేవను ప్రోత్సహించేవారుగా దేవుని కొరకు బ్రతికేటువంటి ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. అకుల ప్రిస్కిలలో ఉన్నటువంటి మరికొన్ని లక్షణాలు దేవుని చిత్తమైతే రాను దినాలు నేర్చుకుందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలేని స్తోత్ర. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అకుల ప్రిస్కిల ఉన్నటువంటి అన్యోన్య దాంపత్య జీవితము తండ్రి, అకుల ప్రిస్కిల సేవ కొరకు పరితపించినట్లుగా మా కుటుంబాలు కూడా నీ సేవ కొరకు పరితపించే కుటుంబాలు ఉండడానికి సహాయం చేయండి. విన్న వాక్యం ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి 30దంతులుగా 60దంతులుగా 100 అంతలుగా దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.